అంటే వాళ్ళు విజిట్ చేస్తున్న వెబ్సైట్ ఒరిజినల్లా ఫేక్ అని తెలిసేది కాదు. అప్పుడు మీరు అదే పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, యూపీలోను అక్కడ కొంతమంది పట్టుకున్నారు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ వాళ్ళు ఓపెన్ చేసి అడ్వర్టైజ్మెంట్ వేసి పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు వేకెన్సీస్ ఉన్నాయని ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నారు, రిటన్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడైతే జాయిన్ అయ్యే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అక్కడ కూడా చేయించారు. చేయించిన తర్వాత ఆఫర్ లెటర్ కూడా రోల్అవుట్ చేశారు. ఓకే. ఆ ఆఫర్ లెటర్ తీసుకుని క్యాండిడేట్స్ అందరూ ఢిల్లీలో నియర్గా ఉన్న ఢిల్లీలో గజియాబాద్లో ఉన్న వాళ్ళ ట్రైనింగ్ అకాడమీకి వెళ్తే వాళ్ళు చూసి అసలు ఇది మాకు తెలియదు, ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగిందో అని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు ఫ్రాడిస్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ అంత ఆర్గనైజ్డ్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ వెరీ పాపులర్, చెప్పక్కర్లేదు, అది మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఉంటారు వాళ్ళు. సో అంటే వాళ్ళు ఈ ఆన్లైన్ గురించి, ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్కామ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది కొద్దిగా సెకండ్ జనరేషన్లో జరిగాయి.